ఫ్రెండ్స్, సాధారణంగా శిలాజాలంటే రాళ్లలో లేదా మట్టిలో నిక్షిప్తమైన జీవుల అవశేషాలు మనకి టక్కున గుర్తొస్తాయి. కానీ తాజాగా ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వారు గుర్తించారు. తుప్పు పట్టిన ఎర్రటి రాళ్లలో లక్షలు కాదు కోట్ల ఏళ్ల నాటి జీవుల ఆనవాళ్లు అద్భుతంగా నిక్షిప్తమై ఉన్నాయని వారు వెల్లడించారు. అసలు ఈ అరుదైన శిలాజాల కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పరిశోధనను ఆస్ట్రేలియన్ మ్యూజియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు గోండ్వానా రీసెర్చ్ జర్నల్లో ప్రచురితం చేశారు. ఈ రీసెర్చ్ ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో మెగ్రాట్స్ ప్లాట్స్ అనే ప్రాంతంపై దృష్టిని సారించింది. ప్రస్తుతం ఈ ప్రాంతం పొడి నేలలు, వ్యవసాయ భూములతో కనిపిస్తూ ఉంటుంది. కానీ 1.1 కోట్ల నుంచి 1.6 కోట్ల సంవత్సరాల క్రితం అంటే మియోసిన్ యుగంలో ఇక్కడ దట్టమైన వర్షారణ్యం ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ కాలానికి చెందిన మొక్కలు, కీటకాలు, సాలీడులు, చేపలు, పక్షుల ఈకలు వంటి అనేక జీవుల ఆనవాళ్లు ఇక్కడ లభించాయి. ఈ శిలాజాలకున్న ప్రత్యేకత ఏంటంటే ఇవి సాధారణమైన రాళ్లలో కాదు, ఇనుముతో ఏర్పడిన ఎర్రటి తుప్పు రాళ్లలో భద్రపరిచి ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ఇనుప రాళ్లలో భూమిపై నివసించిన జీవుల అవశేషాలు ఇంత అద్భుతంగా సురక్షితమై ఉండటం చాలా అరుదు. పరిశోధకుల ప్రకారం ఈ రాళ్లు చాలా సూక్ష్మ పరిణామంలో ఉన్న ఇనుప కణాలతో ఏర్పడ్డాయి. ఏదైనా జీవి చనిపోయి మట్టిలో కూరుకుపోయినప్పుడు ఆ సూక్ష్మ ఇనుప కణాలు దాని శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని చుట్టుముట్టాయి. దీంతో కణస్థాయి వరకు నిర్మాణాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ శిలాజాల్లో కనిపించిన వివరాలను శాస్త్రవేత్తలు ఆశ్చర్యపరిచారు. చేపల కళ్లల్లో ఉన్న రంగు కణాలు, కీటకాల అంతర్గత అవయవాలు, సాలీడుల వెంట్రుకలు, కొన్ని నాడి కణాల ఆనవాళ్లు కూడా ఇందులోనే కనిపించాయని వారే స్వయంగా చెబుతున్నారు. ఈ ప్రాంతం ఎలా ఏర్పడిందో కూడా పరిశోధకులు వివరించారు. అప్పట్లో అగ్నిపర్వత శిలల నుంచి విడుదలైన ఇనుము వర్షారణ్య పరిస్థితుల్లో భూగర్భ జలాల్లో కలిసిందట. తర్వాత అది ఒక పురాతన సరస్సు ప్రాంతంలో పేరుకుపోయి సూక్ష్మమైన ఇనుప అవక్షేపాలుగా మారిపోయింది. అవే జీవులను అద్భుతంగా భద్రపరిచే సహజ కవచంగా పనిచేశాయి. చూశారు కదా, ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఇలాంటి అద్భుతమైన శిలాజాలు ప్రధానంగా ఇసుకరాళ్ళు లేదా ఇతర అవక్షేప శిలాల్లోనే కనిపిస్తాయని వారంతా భావించారు. కానీ మెగ్రాట్స్ ప్లాట్స్లో ఈ తుప్పురాళ్లు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. భవిష్యత్తులో ప్రపంచంలో ఇతర ఇనుపరాళ్ల ప్రాంతాల్లో కూడా ఇలాంటి అరుదైన శిలాజ సంపద దాగి ఉండొచ్చని ఈ పరిశోధన మనకి సూచిస్తోంది. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.